లహరి అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ గదిలో నుంచి ఫాస్ట్గా భయపడుతూ పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తుంది. తను అలా బయటికి వచ్చి సడన్గా అటువైపు చూసేసరికి ఎదురుగా శరణ్య కనిపిస్తుంది. శరణ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు శరణ్య కూడా లహరిని చూసి షాకింగ్గా ఇలా అంటూ ఉంటుంది, ఏమైంది, నువ్వు ఇక్కడున్నావేంటి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ శరణ్య అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లహరి భయంగా చూస్తూ అది వదిన అని అంటూ ఉంటే, ఏం జరిగిందో చెప్పు నాకు, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, రేపు నీకు పెళ్లి చూపులు కదా అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడే లహరి భయంగా, అది వదిన, ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా అని చెప్పి నేను వాడి నుంచి తప్పించుకోలేకపోయాను, అందుకే తప్పించుకోవటానికి జ్యూస్లో మత్తు మందు కలిపాను, అలా దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాను, కానీ ఆ జ్యూస్ తాగిన తర్వాత వాడు రక్తం కక్కుకున్నాడు, తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు, అంతే అనుకున్నాను, కానీ వాడికి చూస్తే శ్వాస ఆడట్లేదు వదిన, నాకు తెలిసి వాడు చచ్చిపోయాడు అనుకుంటా, చచ్చిపోయినాడు వదిన, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ లహరి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య ఇలా కంగారు పడుతూ, అవునా ఇంత జరిగిందా, నువ్వు అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే, అలా ఎలా వెళ్ళాలి వదిన అంటే, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడు లహరి అంటుంది, వద్దు వదిన, నా వల్ల నువ్వు కష్టాల్లో పడిపోతావు, నా వల్ల నువ్వు చిక్కుల్లో పడిపోతావు వదిన, వద్దు, నేనే ఏదో ఒకటి చేస్తానులే వదిన అని లహరి అంటే, నువ్వేమీ చేయలేవు, రేపు నీకు పెళ్లి చూపులు, నువ్వు రేపు అక్కడ నీవు పెళ్లి చూపుల్లో ఉండాలి, ఇలా చేయటం కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు అని అంటూ లహరిని చెయ్యి పట్టుకొని, శరణ్య పద, నేను క్యాబిన్లో ఎక్కించేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోదు కానీ అనేసి చెయ్యి పట్టి లహరిని తీసుకొని వెళ్ళిపోతుంది శరణ్య. అలా తనని క్యాబ్లో ఎక్కించి అక్కడ పంపించేస్తుంది. ఇంకా శరణ్య ఫాస్ట్గా అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఆ గదిలోకి వచ్చి చూసేసరికి వాడు చచ్చి పడిపోయి ఉంటాడు. అతన్ని చూసి ఒక్కసారిగా శరణ్య భయపడుతూ ఉంటుంది. ఇంకా ఒక వైట్ క్లాత్ తీసుకొని అతని మీద కప్పేస్తుంది. కప్పి అక్కడ నుంచి బయటికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ గది ముందు నుంచే శరణ్య అతన్ని అలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ సడన్గా రూమ్ దాటి కొంచెం దూరం వెళ్ళిన శరణ్య సడన్గా దర్శన్ బయటికి వస్తాడు. దర్శన్ని చూసి భయపడుతూ అలాగే లాక్కెళ్తూ ఉంటుంది. దర్శన్ మెల్లగా అటువైపు తిరిగి చూడబోతూ ఉంటాడు. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్